నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పర్లేదు సార్. కూర్చోండి బాబు, కూర్చోవయ్యా. ఎవరి దగ్గరైనా కూర్చొని మాట్లాడటం నేర్చుకోండి. ఓకే సార్. నిలబడి మాట్లాడకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏంటయ్యా, ఏంటి విషయం? సార్ మేము రఘువీర కాలేజీ ఫ్రెండ్స్. ఓ. తన్ని కలిసి వెళ్దామని వచ్చాం. ఓ, వారిని చుట్టానికి వచ్చారా? కూర్చోండి, రండి. తమ్ముడు, ఎంతకాలంగా చూస్తున్నా, ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా. ఎన్నాళ్ళుగా చూస్తున్నా, ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు, మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏమైందిరా? ఏమ్మా తల్లి, వాడినేం అడక్కమ్మా. వాడి మీద ఎటువంటి తప్పు లేదు. నాకు దొరికిన కొంచెం అధికారాన్ని నా హక్కు అనుకోకుండా ఎదుటి పడేసిన భిక్ష అనుకొని నా జీవితాంతం చేతులు కట్టుకొని నిలబడ్డాను. చూసావా? అదేనమ్మా నేను చేసిన పెద్ద తప్పు, పెద్ద తప్పు. కూర్చో మదన్, పర్వాలేదు. కూర్చో. రియా, చైర్ తీసుకురా. ఇక్కడ మనం గెలిచే కంటే ఇలాంటి రిజర్వేషన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదైనా మనమే నిర్ణయించాలి. ఇలాంటి 20 మందిని తెల్ల చుక్కాయితో నిలబెట్టి వాళ్ళ మొహాన కొంచెం డబ్బులు పడేశామంటే మనం ఆడాల్సిన ఆట వాళ్ళే ఆడతారు. మనం ఇంకొంచెం డబ్బు ఇస్తే ఇంకా ఆశయంగా ఆడతారు. అదే మనకు కావాలి. అర్థమైందా? అది సరే, దానికెందుకు బాబు వీళ్ళని ఎలక్షన్ నిలబెట్టాలి? కాస్త డబ్బిచ్చి మన వైపు తిప్పుకుంటే సరిపోయేది కదా. అది అన్న ఆ కాలానికి అది చాలు, కానీ ఈ కాలానికి సరిపోదు. వాళ్ళు రేస్లో పాల్గొనడానికి మనం అనుమతి ఇవ్వాలి, కానీ అది మనం జరిపించే కుక్కల రేస్లా ఉండాలి. గెలిచిన కుక్క మనని చూస్తూ తోకాడిస్తూ రావాలి, ఓడిపోయిన కుక్క మన సాయం కోసం రావాలి. అంతే. మనిషికి 100 ఓట్లు చెల్లిస్తారో లేదో, 2 వీధులైనా చెల్లిస్తారు. అది చాలు మనకి. అది సరే బాబు.